హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ. నిన్నటి ఎపిసోడ్ 'బిగ్ బాస్ సీజన్ 9' ఒక మార్వెలస్ ఎపిసోడ్ అని నేను అంటాను. మీకేమనిపిస్తుంది? మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నిన్నటి ఎపిసోడ్ ఎంత బాగుంది అనేది కంపల్సరీగా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక శివ బి ఏడీబీసీ అంటారు కదా! బిఫోర్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోని శివకు ముందు, శివకు తర్వాత అనే విధంగా అయితే చెప్పారో, ఆ విధంగానే ఇప్పుడు మళ్ళీ శివ రిలీజ్ అవుతుంది. అందు గురించి ఆ ఎపిసోడ్ ఆ ఘట్టాన్ని ఇప్పుడు మరి తీసుకొచ్చారు. అందుకోసం నిన్న అమల గారు మళ్ళీ రావడం జరిగింది. ఒక శివ ఎపిసోడ్ అంటే స్పెషల్‌గా తయారు చేసి అదే మొత్తం టీమ్ మెంబర్స్ అందరితోని కూడాను శివలోని పాటలు, డాన్స్ అందరికి ఒక్కొక్క కపుల్స్ లాగా ఇచ్చి ఒక్కొక్కరికి డాన్స్ చేపించడం అంతా కూడాను మేకింగే అయినా సరే చాలా చక్కగా అందరూ పెర్ఫార్మ్ చేశారు. అమల గారు వచ్చారు. అమల గారు చక్కగా మాట్లాడారు. హోమ్లీగా అంటే నాగార్జున, అమల అనేది ఒక మంచి పెయిర్. ఇంక అందులోనే నో డౌట్. చాలా చక్కగా ఇన్నాళ్ళ దాంపత్య జీవితం జరిగిపోయింది వాళ్ళకి. అలాగే ఇంక ముందు కూడా ఆళ్ళకి జరగాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. మన హౌస్‌మేట్స్‌లో కూడా చక్కగా ఆ బంధాలు నిన్నైతే కనిపించాయి. ఎందుకంటే ఎపిసోడ్ అలాగుంది. ఎపిసోడ్ అయితే ఒకరికొకరు త్యాగాలు చేసుకుంటూ రసవత్తరంగా మామూలుగా కాదు. అంటే గేమ్ ప్లానింగ్‌లే అయ్యుండొచ్చు. మాక్సిమం. గేమ్ ప్లానింగ్‌లో అయ్యుండొచ్చు. కానీ ఒకరికొకరు త్యాగాలు చేసుకుంటూ బాగా చేశారు. నిన్న వాళ్ళందరిది కూడాను చాలా చక్కగా నడిచింది. నిన్న ఎపిసోడ్‌లోకి ఇప్పుడు ముందుకెళ్ళిపోదాము. ఎపిసోడ్‌లో అంటే ఫస్ట్ పాటేశారు. శివ పాట. అయిపోయిన తర్వాత వచ్చారు. బాటనీ పాట ఉందని పాటేశారు కదా! తర్వాత అమల గారొచ్చారు. కొద్దిగా అమల గారిని అందరికి ఇంట్రొడ్యూస్ చేసి ఒకరికొకరు క్వెషన్‌లు అడగడం. అడిగిన తర్వాత ఆమె సమాధానం చెప్పడం జరిగింది. ఆర్‌జీవి వచ్చాడు. ఆర్‌జీవి వచ్చిన తర్వాత రామ్ గోపాల్ వర్మ గారికి వేసిన క్వెషన్‌లు గాని, రామ్ గోపాల్ వర్మ సమాధానాలు గాని చాలా క్యూరియాసిటీగా ఉంటాయి. అద్భుతంగా తయారు చేసిందైనా గాని చాలా బావుంటది. అదే ఆర్‌జీవి గారి సమాధానాలు చెప్తారు. అందులోనే అడుగుతాడు. రాము అతడు అడుగుతాడు క్వెషన్స్. అంటే మీకేమనిపించింది? మేము అప్పుడు పుట్టలేదు కదా! అనేసి అది కొద్దిగా కామెడీ వేలోని ఆయన సమాధానాలు ఇస్తారు. నాకెవరికైనా అది మార్వెలస్ అనిపిస్తది కదా! మరి నీకేమనిపించింది అని అడిగితే నీలాంటి సమాధానం ఎవరు చెప్పలేరని అది నిన్న తీసుకొచ్చారు. తర్వాత కొంతమంది సమాధానం చెప్పింది. అయితే ఒక సేవింగ్ ఒకటైతే చేశారు ఆర్‌జీవి ముందున. ఆ సేవింగ్ ఎవరంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ సేవింగ్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్‌కి ఈ వారం అంతా కూడా ఆయన కెప్టెన్సీ టాస్క్‌లు ఆడకపోయినా అతనికి మైలేజ్ ఉంది అనేసి మంచి హింట్ అయితే దొరికింది పవన్ కళ్యాణ్‌కి. అతను ఫస్ట్ సేవ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాగార్జున గారేమో గేమ్స్ స్టార్ట్ చేశారు. ఎలాంటిదంటే అది పెర్ఫార్మ్‌డ్. మీరు ఓటింగ్ సెక్షన్ ఒకటి పెట్టారు ఆడియన్స్ తరపున. ఆడియన్స్ తరపున ఓటింగ్ సెక్షన్ పెట్టి ఎవరు హిట్టు, ఎవరు ఫ్లాపు, ఎవరున్నారు, టాప్‌లో ఎవరున్నారు అని చెప్పేసి అందరికి అడిగితే సుమన్ శెట్టి గారికి 100కి 100 వచ్చాయి. అయితే 100 టెక్నాలజీలోని ఏదో అయ్యుండొచ్చేమో అని అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా ఇదైతే వాస్తవం నిజమే. అందరికీ కూడాను సుమన్ శెట్టి అంటే చాలా నెగెటివ్ అయితే లేదు. ఫుల్ పాజిటివే ఉంది. ఎందుకంటే సుమన్ శెట్టి ఎంతో మందికి కమెడియన్‌గా బాగా పరిచయస్తుడు. ప్లస్ ఆయనకి అన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి ఓటింగ్ సెక్షన్ కూడా బాగుంది కాబట్టి టాప్‌లో ఉన్నాడు సుమన్ శెట్టి. తర్వాత ఎవరంటే ఇమానియల్ ఇలాగ కెప్టెన్సీకి వీటన్నిటికి ఉన్నాయి కాబట్టి మొత్తం అందరికి చెప్పారు. అయితే టాప్ 6ని తీసుకున్నారు అందులో. 6ని తీసుకొని ఎవరికి ఇవ్వాలి ఒక గిఫ్ట్ అని బిగ్ బాస్ సెపరేట్‌గా ఒక గిఫ్ట్‌లు ఇవ్వడం అయితే జరిగింది. ఆ గిఫ్ట్‌లని ఒకరు కోల్పోవాలి, ఒకరు తీసుకోవాలి. ఎవరికేం కోల్పోతాయి, ఎవరికేం వస్తాయి అనేది అది అసలైన టాస్క్. అంటే బాగా నడిచింది ఎపిసోడ్ అంతా కూడాను. ఎందుకంటే అందులోని స్వార్థము, నిస్వార్థము, ఎవరికి ఎంత ఉంది ప్రేమ, అభిమానము, ఎవరికి ఎవరు అటాచ్‌మెంట్ అయ్యి ఉన్నారు అనేవి అందులో క్లియర్‌గా కనబడుతున్నాయి. అందులో ఎలా ఎలా అంటే ఆహ్, సుమన్ శెట్టిని అడిగారు. నీకు బిగ్ బాస్ ఇచ్చిన ఆపర్చునిటీ కావాలనుకుంటే, నువ్వు భరణి గారి తాలూకా ఫ్యామిలీ వీక్‌ని కోల్పోవాలి అని చెప్పేసి అడిగారు. అడిగితే వెంటనే సుమన్ శెట్టి నో సెకండ్ థాట్ నేను కెప్టెన్సీ టాస్క్‌ని ఆడి గెలుచుకుంటాను తప్పితే, నాకు వాళ్ళ తాలూకా కోల్పోయే విధానంగా నాకొద్దు సార్. భరణి గారికి ఫ్యామిలీ వీక్ చాలా ఇంపార్టెంట్ సార్. వాళ్ళు రావాలి అని చెప్పేసి ఆయన దాన్ని రిజెక్ట్ చేసాడు. చాలా చక్కగా అనిపించింది. అలాగే ఇమానియల్‌ని పిలిపించి గార్డెన్ ఏరియాలోకి ఇమానియల్‌కి అడిగారు. ఇమానియల్ నువ్వు నీకు తాలూకా ఆడియో వినాలి అనంటే మీ లవర్ దగ్గర నుంచి వచ్చింది. నీకు గౌరవ్ తాలూకా పవర్ ఏదైతే ఉందో బ్లెస్సింగ్ పవర్ దాన్ని కోల్పోవాల్సొస్తుంది. నీవు ఏమంటావు? ఆయనకు అది కోల్పోవాలా? లేకపోతే నీకు ఆడియో అది కావాలా? అని అడుగుతాడు. అడిగితే నో సెకండ్ థాట్. ఒక్క ముక్క ఆలోచన కూడా చేయడు ఇమానియల్. నాకు కంపల్సరీగా పవరు పోయినా పర్వాలేదు. నాకు ఆ ఆడియో వింటాను సార్ నేను అని చెప్పేసి అంటాడు. వెంటనే అదైతే సూపర్. ఆమె
చక్కని మెసేజ్ ఇచ్చింది. "ఏం పర్వాలేదు నీ రైట్ వేలోనే నువ్వు వెళ్ళు. చక్కగా ఆడుతుండు. ఇక్కడ ఏం బెంగపెట్టుకోకు. ఇక్కడ అందరూ బాగున్నారని" చెప్పి ఆమె మంచి ఆడియో పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఆడియో అయితే ట్రాక్ అయితే ఆయనకు అందింది. ఇమాన్యుయల్‌కి మంచి పాజిటివ్ నోట్ వచ్చింది. కానీ గౌరవ్‌కి అది చెప్తా తర్వాత నాగార్జున గారు. అది నెగెటివ్. అది ఎందుకంటే ప్రజల్లో కూడా నెగెటివ్ అవుద్ది. ఎందుకంటే ఆ పవర్ గౌరవ్ వచ్చిన తర్వాత వాడలేదు. అది ఎప్పుడు వాడదాం అనుకుంటాడు ఆయన ఆహ్, ఫైనల్‌కి అంటే ఎప్పుడైతే మనం ఫైనల్ వీక్‌లోకి వెళ్తామో అప్పుడు నాకేమైనా డౌట్ వస్తే నేను ఏది తీసుకోవాలి? అంటే ఎటువైపు నా మార్గం తీసుకోవాలి? అప్పుడు చెప్పండి బిగ్ బాస్ గారు అని చెప్పి అడుగుదాం అనుకుంటాడు. కానీ గౌరవ్‌కి తెలియంది ఏంటంటే అది ఎన్ని సార్లైనా యూజ్ చేయొచ్చు. అది చెప్పలేదు కదా! బిగ్ బాసు. అది ఎన్ని సార్లైనా ఇచ్చొచ్చు. అది గౌరవ్ ఇంతవరకు వాడలేదు. అతనికి తెలీదని చెప్పి ఇమాన్యుయల్ ఏం చేశాడంటే, అతనికి ఏది ఆ పవర్ తాలూకా విలువ తెలీదు. కనుక పోయినా పర్వాలేదన్నట్టుగా ఆయన కోరుకున్నాడు. ఇచ్చేసారు అయిపోయింది. గౌరవ్‌కి వెళ్ళిపోయింది. అది అది గౌరవ్ తర్వాత అంటాడు, "చాలా స్వార్థం చూపించావు బ్రో. నేను ఇది గుర్తుపెట్టుకుంటాను" అని చెప్పి అనడం జరిగింది. తర్వాత నెక్స్టు ఇంకా మంచి ఇది బావుంటది. ఇది మంచి తనూజ. తనూజ ఫుల్ సెంటిమెంటెడ్. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ తాలూకా పెళ్లి ఉంటది 2 వారాల్లోని. ఈ పెళ్ళికి నువ్వు వెళ్ళలేవు గాబట్టి ఆమె తాలూకా మెసేజ్ ఒకటొచ్చింది. ఆ మెసేజ్ వింటారా? మెసేజ్ వింటే కళ్యాణ్ ఇలా నామినేట్ అవుతాడు. అని చెప్పి ఇలాగంటే అది యాక్సెప్ట్ చేయదు. యాక్సెప్ట్ చేయకపోయేసరికల్లా నెక్స్ట్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కళ్యాణొస్తాడు. కళ్యాణ్‌కి విష్ నీది మీ చికెన్ వారమంతా చికెనొస్తది. 2 విషులు ఇస్తాను అంటే డైరెక్ట్‌గా నిఖిల్‌ని నామినేట్ చేస్తావంటే కళ్యాణ్ యాక్సెప్ట్ చేయడు. నాకు అక్కర్లేదు చికెన్ అంటాడు. ఆ తర్వాత తనూజ కోసం నువ్వు 2 వారాలు నామినేట్ అవుతావా అని అడుగుతాడు. ఆ విష్ క్లియర్ చేస్తాను. అంటే వెంటనే నో సెకండ్ థాట్ నేను నామినేట్ అవుతానని చెప్పేస్తాడు. ఆ విధంగా కళ్యాణ్ చాలా పాజిటివ్ నోట్‌లో ఉన్నాడు ఇప్పుడు ప్రెజెంట్. అంటే మంచి ఎనర్జీ వచ్చినట్టు ఆయనకి. అయితే తనూజ దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఒక గేమ్ ప్లాన్ కూడా అయ్యుండొచ్చు తనూజది. ఎందుకంటే నెక్స్ట్ ఆమె టాప్‌లో ఉన్నది. ఇప్పుడు వీడు విష్ తీసుకుంటే అది నెక్స్ట్ కనిపిస్తది. దాని ఇంపాక్ట్ పడతది. కనుక నేను చేయకూడదని గేమ్ ప్లాన్ కూడా అవ్వచ్చు. కానీ ఆ విష్ అయితే తీసుకోలేదు. ఇద్దరు ఒకరికొకరు త్యాగాలు చేసుకొని బయటికెళ్ళిపోయారు. నెక్స్ట్ ఆహ్, త రీతు. ఈ రీతుకు ఒక విష్ వచ్చింది. మీ నాన్నగారు షర్ట్ కావాలని చెప్పేసి అయితే దీనికి ఫుల్‌ఫిల్ అవ్వాలంటే సంజన గారి యొక్క శారీస్ అన్నీ మొత్తం అన్నీ కూడా స్టోర్ రూమ్‌లో పెట్టియాలని చెప్పారు. రీతు అయితే కంపల్సరీగా నేను ఒకసారి ఆల్రెడీ ఆమె కోసం సాక్రిఫైస్ చేశాను సార్. కనుక ఇప్పుడు నేను తీసుకుంటానని చెప్పేసి ఆమె చెప్పడం అయితే జరుగుతుంది. సంజన గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. నేనేం చేయలే ఏమైనా అడిగానా, చేశానా, చెందానా ఏం పర్వాలేదులే అని చెప్పేసి. నెక్స్ట్ ఆమె ఎళ్ళిపోతుంది. ఆమెకి షర్ట్ అవుతుంది. డీమన్ పవన్‌కి ఒక విష్ ఇస్తారు. నీకు ఫ్యామిలీ ఫోటో నీ ఫ్యామిలీ ఫోటో కావాలా? లేదంటే రీతు యొక్క ఫాదర్ ఫోటో నీకు కావాలా? అని చెప్పేసి అడుగుతారన్నమాట. నేను నో సెకండ్ థాట్ ఎక్కడ డీమాన్ అసలు గొప్పతనం బయటపడింది. అంటే ఎంత విధంగా ఇంతవరకు నెగెటివ్ అయ్యాడు డీమాన్. రీతుతోని ఇలా తోసేయడం అవన్నీ ఇప్పుడు సారీలన్నీ చెప్పుకున్నాడు కదా! ఆ నెగెటివ్ ఎనర్జీనంతటిని కూడా ఇప్పుడు పాజిటివ్ నోట్‌లోకి మార్చుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది డీమాన్‌కి. ఆ విధంగా చెప్పాడు. ఏంటని? నేను రీతూకి సాక్రిఫైస్ చేసుకుంటున్నానండి. రీతూకి వాళ్ళ నాన్నగారి ఫోటో ఇస్తాను. నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే నాకు కళ్ళు మూసుకుంటే కనిపిస్తారు. కనుక నాకు ఇబ్బంది లేదు. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఇంట్లోని మా ఫాదర్ వాళ్ళు కూడా. కనుక నేను ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకుంటానని చెప్పి తీసుకొని వెళ్లి రీతూకి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా చాలా చక్కగా అంటే ఎంత బాగా ప్రొజెక్ట్ చేశాడంటే ఎక్స్‌ప్రెస్ చేశాడో అతను చాలా మెచ్చుకోవాల్సిన విషయం డీమన్‌ది. నెక్స్ట్‌కొచ్చి అది అయిపోయింది కదా! నెక్స్ట్ రాము రాథోడ్ విషయానికొస్తారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత. ఇవన్నీ చెప్పేస్తారు. నాగార్జున గారు ఎవరి విషయం ఏంటి, ఏంటి అనేది అయిపోయింది. తర్వాత రాము రాథోడ్ విషయంకొస్తే, "రాము ఏం జరిగింది? నువ్వు ఉంటావా? ఏమి నీకు ఇంత డల్ అయ్యావు?" అని అడిగితే రాము చెప్తాడన్నమాట. "నేను ఉండలేకపోతున్నాను. నేను వెళ్ళిపోతాను సార్. నేను ఇక్కడ ఉండను." హౌస్ మేట్స్ అందరూ చెప్తారు. నాగార్జున గారు 10 సార్లు చెప్తారు. "ఉండు, ఉండు, ఉండు" అన్నట్టుగా. "నీ తాలూకా ఫైనల్ డెసిషన్ చెప్పు" అంటారు. "నేను ఉండను సార్. నేను ఇక్కడ ఉండను. నేను వెళ్ళిపోతానని" చెప్పి రాము రాథోడ్ నిన్న వెళ్ళిపోవడం జరిగింది. నిన్న రాము రాథోడ్ వెళ్ళిపోయిన తర్వాత అతను ఏవి కూడా వేయలేదు. ఎందుకంటే అతను ఉంటాడో, ఉండడో తెలీదు కదా! అతనికైతే ఓట్లయితే పడుతున్నాయి. ఓట్లు పడుతున్నా సరే ఆయన హోమ్ సిక్ వల్ల వెళ్ళిపోవడం జరిగింది. నిన్న రాము రాథోడ్ అయితే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు ప్రజలందరికీ కూడా క్షమాపణలు కూడా చెప్పాడు. నాకు ఓట్లు వేసి మీరు గెలిపించడానికి ప్రయత్నించినా నేను ఉండలేకపోతున్నాను. నేను అందుకే వెళ్ళిపోతున్నానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అయితే రాము రాథోడ్ వెళ్ళిపోవడం వల్ల ఈరోజు ఎలిమినేట్ ఉంటుందా? ఉండదా? అనేది మీరు ఈ రోజు ఎపిసోడ్‌లో చూడండి. చాలా చక్కగా నడుస్తున్నది.
మీరందరూ కూడాను ఎపిసోడ్ అయితే చూస్తున్నారు కాబట్టి, నా రివ్యూస్‌ని కూడా చూసి ఒకసారి నేను రివ్యూ ఎలా చెప్తున్నాను, ఏమిటి అనే దాని మీద కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈరోజు ఎపిసోడ్‌లోని ఏం జరగబోతుంది, ఎవరెళ్ళిపోతున్నారు అంటే మాక్సిమం సాయి ఉంటాడా, వెళ్ళిపోతాడా అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ రాధాకృష్ణ మన ఛానల్ ఎన్ఆర్‌కే టాక్స్. థాంక్ యూ వెరీ మచ్.